జానపద చిత్రాల్లో తనకు సాటి మరొకరు లేరని నిరూపించిన నటుడు కాంతారావు. అలాంటి గొప్ప నటుడి పేరుతో ఏర్పాటైన పురస్కారం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్. ఇటీవల హైదరాబాద్ లో ఆయన కత్తి కాంతారావు జాతీయ పురస్కారం 2025 ని స్వీకరించారు. భారత కల్చరల్ అకాడమీ, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ పురస్కార ప్రధానోత్సవం జరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, ఐఏఎస్ ఆఫీసర్ సి పార్థసారథి, ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, సీనియర్ నటి కవిత తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కానీ వారు పోయిన తర్వాత కూడా వారిని స్మరించుకోవడం, వారి పేరిట వారి ఉత్సవాలు జరుపుకోవటం ఆనవాయితీగా తరతరాలుగా మన తెలుగునాట జరుగుతున్నది. దాన్ని కొనసాగించే భాగంగా భారత కల్చరల్ అకాడమీ మహానుభావుడి జయంతి ఉత్సవాలను ఈయన వెళ్ళేటప్పుడు కారు ఎటు వెళ్తున్నా కొంచెం చూసి చెప్పండి నాకు. మన అల్లరి తర్వాత చేద్దాం ఉండే గోల. నాతో ఎప్పుడు ఇంత ఎవరండి ఎవరు, నేను వస్తున్నా ఆ పాయింట్కి వస్తాను, నెక్స్ట్ వస్తా. అలాంటిది లవకుశ స్టార్ట్ చేయటానికి కాంతారావు గారిని లక్ష్మణుడిగా సెలెక్ట్ చేసుకుంటే ఆయనకి ఆరోగ్యంలో ఏదో తేడా వచ్చింది. అమ్మాయి నీకు తెలుసో తెలియకపోతే తెలుసుకో, నీకు తెలిసే అవకాశం ఉన్నా లేకపోయినా నాకు తెలుసు. ఎందుకంటే నేను పెద్ద ఆయన ఏమంటే రామారావు రమ్మటి తిరిగి ఇవన్నీ విన్నవాడిని నేను. కాంతారావు గారికి అప్పుడు వెళ్ళి శంకర్ రెడ్డి అని ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి, లవకుశ రామారావు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఆయన కాంతారావు ఇలాగా హెల్త్ వల్ల ఇలా, అవునా, సరే ఒక పని చేయండి, వారికి ఆరోగ్యం బాగుపడటానికి ఎంతకాలం పట్టచ్చు అంటే, 2-3 వారాలు, ఏం పర్లా, నెల రోజులైనా పర్వాలేదు. శిష్యుడిగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మేము అందరం ఉన్నప్పుడు వారు ఎలక్షన్లో ఖానాపూర్ నియోజకవర్గానికి వచ్చేసి కరీంనగర్ ఆదిలాబాద్ మధ్యన బాదన గుర్తి మీద వాగు మీద వంతెన మంజూరు చేస్తా అని చెప్పడం వల్ల నాకు అక్కడ 12,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. తర్వాత బాదన గుర్తి బ్రిడ్జ్ కూడా పూర్తయింది. కనుక గౌరవనీయులు మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడు మర్చిపోని, లైఫ్లో రాజకీయ పునర్జన్మ ఎన్టీ రామారావు ఇస్తే రాజకీయంగా లాభపడ్డది, లబ్ధి పడ్డది రాజేంద్ర ప్రసాద్ వల్ల నేను వేణుగోపాలాచారి. కనుక నట కిరీటి అన్నది ఈరోజు ఉన్నప్పుడు కూడా నటనలో ఈరోజు కిరీటం దాటింది ఎప్పుడుగో ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఇందాక చెప్పినట్టు ఆ నలుగురితో పాటు మరి మహిళా దినోత్సవం సందర్భంగా మేడం అనే దానికి ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది.